జాతీయ స్థాయిలో కొంత జాప్యమైనా కానీ వీళ్ళ భారతీయ జనతా పార్టీ వీళ్ళ రాజకీయ లబ్ధి కొరకు వీళ్ళ ఈ జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించినాం. వీళ్ళ ముస్లిం సమాజాన్ని ఒక బూచిగా చూపెట్టి కాంగ్రెస్ కోటేస్తే ముస్లింలు కోటేసినట్టనో లేకుంటే హిందూ అయితే బీజేపీకే ఓటు వేయాలనో విధంగా ప్రచారాన్ని చేపట్టడం ఇలా బీజేపీకి ఓటేస్తేనే రాముల వారిని దర్శించుకున్నట్టు అవుతుంది, శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో దర్శించుకున్నట్టు అవుతుంది. అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగిందో మనం అందరం గమనించమని చెప్పండి. సరే, ఏది ఏమైనా ఇవల్ల దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ ఇలా జాతీయ స్థాయిలో బీజేపీ నిజరూపం సమాజానికి తెలియరావటం సంతోషించదగ్గ విషయం అని చెప్పి అంటున్నాను. వీళ్ళ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వీళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ ఏ అబ్కీ బార్ 400 కానీ అంటే దేశంలో మోడీకి ఎదురు లేదనే విధంగా ఏదైతే ప్రచార స్థలాన్ని కొనసాగింపు చేయడం జరిగిందో వీళ్ళ ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వీళ్ళ విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడటానికి ఏదైతుందో సమైక్యవాదులను లౌకికవాదులందరినీ కూడా ఐక్యం చేయబడే విధంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయటం ఇవాళ మనకు లభించిన కొద్ది సమయంలో ఇట్స్ అబౌట్ 2 మాసాల సమయంలో ఏదైతున్నదో ఓన్లీ విత్ ఇన్ 2 months అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటికి ఫలితాలు అంటే పోలింగ్ నాటికి ఏదైతుందో మధ్యలో ఇట్ వాజ్ ఓన్లీ 2 months గ్యాప్. 2 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ అబ్కీ బార్ 400ను 300 లోపలి పట్టుకురావటం. ఈ అబ్కీ బార్ 400 ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయడమే కాకుండా 300 లోపలి పట్టుకురావటం. వీళ్ళ ఇండియా కూటమి ఏదైతుందో 233 233 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 293, ఇండియా కూటమి 233 అంటే గ్యాప్ ఈజ్ ఓన్లీ 60. ఒక 30 గట్టి ఇటు వచ్చేస్తే ఆ సంఖ్యను అధిగమించేటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి అంటాడు. అంటే వీళ్ళ మోడీ గారు ఏదైతుందో రాముల వారి ఆలయం నిర్మాణం, అయోధ్య, అక్షింతలు ఇలా ప్రధాన అంశాలుగా చేర్చి ప్రచారం చేయడం జరిగిందో అటువంటి అయోధ్య నగరం ఫజియాబాద్ ఏదైతుందో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. గమనించాల్సి యూపీలో ఏదైతుందో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. అంతేకాకుండా ఫజియాబాద్ వేర్ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందో వీళ్ళు కేవలం మోడీ గారి ఆర్భాటాలను చూసి సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరికి విశ్వాసం ఉంటుంది. దేవుడు అంటే విశ్వాసం లేని హిందూ సమాజం ఉండదు.
అందులో శ్రీరామచంద్ర ప్రభు అంటే కేవలం హిందూ సమాజానికి కాకుండా యావత్ సమాజానికి ఆయన ఆదర్శమూర్తి. కేవలం హిందూ అనే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి అంటున్నా. శ్రీరామచంద్ర ప్రభువు పట్ల ఏదైతుందో విశ్వాసం లేని పౌరుడు ఉంటాడు, మానవు ఉంటాడు నేను భావించానని చెప్పి అంటాడు. కానీ దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్థానికులు జీర్ణించుకోలేకపోయింది. అక్కడ ఏదైతుందో తీర్పు కేవలం ఇలా బీజేపీ ప్రచార ఆర్భాటాలు మోడీ గారి పట్ల ఆయన అవలంబిస్తున్న విధానాలకు ఏదైతుందో అంటే గతంలో మనం యేసు ప్రభు ఏదైతుందో వీళ్ళ ఈ దేశానికి మరి ఈ లోకానికి అవతరించినటువంటి ఒక ప్రభువుగా మనం ఆరాధించడం జరుగుతుందో వీళ్ళ మోడీ గారు కూడా అదే విధంగా నేను ఒక దైవదూతను, మోడీ గారు స్వయంగా పేరు నేను ఒక దైవదూతను అనే విధంగా ఏదైతుందో ఆయన ప్రచారం చేసుకోవటాన్ని ఉత్తర భారతదేశం హర్షించలేకపోయిందని చెప్పి అంటున్నా. ఈ మాత్రం ఈ 60 స్థానాలు అధికంగా వచ్చినాయని చెప్పంటే మీ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయని చెప్పంటున్నాను నేను. మీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 అనుకోండి సగం, ఆంధ్రప్రదేశ్ కూటమి, కర్ణాటక, ఒరిస్సా ఇవే ఉన్నాయి. మీకు నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి, అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారు అంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకోని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏది ఉండదని చెప్పంటున్నాయి. సరే ఏది ఏమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల 99 స్థానాలు. నెక్స్ట్ బీజేపీ, ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బీజేపీ, ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూరిటీ ఈస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక సంఖ్యాబలం పొందలేకపోయి ఉండొచ్చు గాక, కానీ ఇలా ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా 99 స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ ఇలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నా. యావత్ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నా. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చింది ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీ అంటేనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది వాళ్ళ దేశం. మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పి అంటున్నా. రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారి ప్రచారం చేయలేకపోవడం, పంజాబ్లో అడుగున మొత్తం స్థానాలు ఏదైతే ఉందో మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునేది తప్ప బీజేపీ గునికి లేదు. అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు వాళ్ళు పోటీ చేసుకుని తప్ప ఏదైతుందో పంజాబ్ అంటే ఇలా ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటాయి చెప్పంటున్నారు. పంజాబ్, హర్యానాలో కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పంటున్నాయి. అంటే రైతాంగం అనేది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడలేకపోవడంతో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏదైతుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతో ఏదైతుందో రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటున్నాయి. వీళ్ళు పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా
కనీస మద్దతు ధర నింప చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఆ నింప చేసిన కనీస మద్దతు ధర కల్పింప చేయడం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పి అంటాడు. ముఖ్యంగా వ్యవసాయంపై ఇవాళ దేశం ఆధారపడి ఉంది. అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఏదైతుందో ఈ తీర్పు ఇవాళ మోడీ గారికి కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తామని చెప్పి ఆశిస్తున్నామని చెప్పంటాడు. ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో దీన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం పొందలేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఈ దేశం యావత్ సమాజం భవిష్యత్తు ఏదైతుందో రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వైపు చూస్తుందని చెప్పి అంటున్నాను. ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక హోదాతో ఏదైతుందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎత్తి చూపబడే విధంగా వారు సక్సెస్ఫుల్గా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారనే ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఇలా మన ప్రాంతంలో చెప్పంటున్నాను, ఇలా ఉత్తర భారతదేశంలో ఏదైతున్నదో ఇలా బీజేపీ అంటే ఏందో తెలిసిపోయింది మోడీ గారు. వీళ్ళు దక్షిణ భారతానికి ఏదైతుందో అది ఇక్కడ ఆ గాడుపులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లేట్ అయిపోయింది. ఒక టర్మ్ లేట్గా వచ్చింది ఇక్కడికి, అక్కడికి ఇక్కడ వచ్చారు ఒక టర్మ్ లేట్ అయింది. ఆ ప్రభావం ఇక్కడ ఇప్పుడు చూపెట్టింది, ఇక్కడ చూపెట్టింది. అంటే దీంతో కథ ముగుస్తుంది, ఈ కథ ముగుస్తుంది. దానికి తోడు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా శత్రు మిత్రుడు అన్నట్టు, ప్రత్యర్థి మిత్రుడు అన్నట్టు ఇలా బీఆర్ఎస్ అనేది ఏదైతుందో స్వయంగా వారి ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకి మిత్రుడు అనే విధంగా ఏ విధంగా వాళ్ళు గెలవడం కంటే కాంగ్రెస్ని గెలవకుండా చూడటమే ప్రధానంగా వాళ్ళ లక్ష్యం ఎంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలనే దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ను ఏ విధంగా గెలుపు దరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం, అడ్డుపడగలుగుతామన్నటువంటి ఒక ధోరణితో వాళ్ళు ఇవాళ బీజేపీకి అండగా నిలవటం. అంటే వాస్తవంగా ఇది అందరి ముందు ఏమనుకున్నాం, ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకున్నాం. అందరి మీద ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకున్నాం. చివరికి ఏమైపోయింది పోలింగ్ నాటికి, ఇది ట్రయాంగులర్ కంటెస్ట్ కాదు, కంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్. చివరికి ఏమైపోయిందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్, మిత్రపక్షం అయిపోయింది వాళ్ళు. ఇలా బీఆర్ఎస్ ఓటు అంతా ఏదైతుందో బీజేపీకి బదిలీ చేయాలి. ఏ విధంగా బదిలీ చేయాలి? ఇలా మా ఓటు శాతం కానీ మా ఓటు కానీ ఏదైతుందో మీరు 2023 శాతం ఎన్నికల్లో పోలైన వివరాలను చూస్తే మేము అంతకన్నా మా ఓటు శాతం పెరిగింది. 23 అసెంబ్లీలో మాకు వచ్చిన ఓటు ఫిగరే కానీ శాతం కానీ రెండు కూడా పెరిగినాయి. వీళ్ళు బీజేపీ గెలుపుకు దోహదపడ్డది ఎవరు? బీఆర్ఎస్. ఇది వాళ్ళ ఓటు ఏదైతుందో ఇప్పుడు మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది, మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రత్యర్థిని కాంగ్రెస్ని చూసి కాంగ్రెస్ రాకుండా చూడాలని వీళ్ళు బీజేపీ గెలుపుకు పరోక్షంగా దోహదపడ్డారని చెప్పంట. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానే. ఇలా మన జగిత్యాల నియోజకవర్గంలో అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్ సాధారణంగా ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ తేవాలని ప్రయత్నం చేయడం సహజం. అది ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం. ఆయన అంతర్గామంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసిండు. పోల్ మేనేజ్మెంట్ చేసిండు. దాంతో ఏమైంది, అక్కడ వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్తాను నేను. కాంగ్రెస్ ఏది ఇచ్చిందో మాకు 803 ఓట్లు వచ్చినాయి 4 బూతులలో, అక్కడ ఓటర్ రకాలతో సహా 803 వచ్చినాయి మాకు. బీజేపీ 739 వచ్చింది.
730 బీజేపీకి వచ్చినాయి. మాకు 64 ఓట్లు అధికంగా వచ్చినాయి బీజేపీ కంటే. బీఆర్ఎస్ ఏదైతుందో 641 ఓటు వచ్చింది. బీఆర్ఎస్ఏ 641 ఓటు వచ్చింది అక్కడ. బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్తో ఏదైతుందో అక్కడ ఎట్లని చేసి బీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి 641 ఓటు తెచ్చుకోగలిగినారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 29% బీఆర్ఎస్కి వస్తే ఒక 32-33% బీజేపీకి వస్తే ఒక 40% కాంగ్రెస్కి వచ్చి. సపోజ్ ఈ 641 ఒక 100 ఓట్లకే పరిమితమై ఈ 500 ఓటు ఏదైతే ఉందో బీజేపీకి బదిలీ అయితే ఏమైతుంది, 500 ఓటు 400 200 ఓట్లు తెచ్చుకుంటారు అనుకోవే నార్మల్ కోర్సు లోపల. 400 ఓట్లు ఎటు బదిలీ అవుతుంది, బీజేపీ బదిలీ అవుతుంది నార్మల్ అంటే. అప్పుడు ఏమవుతుంది, 7 4 10 1200 అవుతుందా కాదా? మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతోనే ఏదైతున్నదో మా ఓటు మేము ఇంపాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం, మేము మెజారిటీ ఉన్నాం అక్కడ అంతర్గామలు. ఆయన ఏ విధంగా అయితే అంతర్గామంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బీఆర్ఎస్ పార్టీకి, ఆ విధంగా అంతర్ నిలబెట్టుకుంటే ఇలా జగిత్యాల 30,000 మెజారిటీ వస్తుండే మాకు. జగిత్యాల 30,000 మెజారిటీ వస్తుండే ఇవాళ. అంటే ఏంది, ఆయన బీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఎంచుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయింపు చేసే ప్రయత్నం చేసింది. ఆ పర్యవసరంతో ఏదైతుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయినాం. ది రీజన్ ఐమ్ టెల్లింగ్. అంటే ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఫిగర్స్ ఇవ్వమంటే కూడా ఇస్తాను నేను. ఇప్పుడు మొన్న 5,02,000 బీజేపీకి వస్తే మాకు 4,80,000 వచ్చినాయి. బీఆర్ఎస్కు 1,01 ఓటు వచ్చింది. 46% బీజేపీకి వస్తే 44% మాకు వచ్చింది. 2% డిఫరెన్స్. అప్పుడు మీకు అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓటు వచ్చింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓటు వచ్చింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓటు వచ్చింది. 35%. 35%. 35% has come down to 9.4. అంటే ఆల్మోస్ట్ ఒక 25% ఓటు స్ప్లిట్ అయిపోయింది. 25% ఓటు తగ్గిపోయింది. మాకేదైతున్నదో 34.2% మాకు వచ్చింది. అప్పుడు మాకు ఇప్పుడు 10% పెరిగింది. గతంలో మాకు 34% వస్తే 4,80,000 ఓటు వచ్చింది. ఇప్పుడు గతంలో మాకు ఇప్పుడు 4,80,000 ఓటు వచ్చింది. గతంలో మాకు 4,08,000 ఓటు వస్తే ఇలా మాకు 4,80,000 ఓటు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 71,000 ఓట్లు 71,000 ఓట్లు పెరిగినాయి మాకు. ఆల్మోస్ట్ 10% ఓటు పెరిగింది మాకు. అది బీజేపీకి వచ్చే వరకల్లా 30%, 3,65,000 ఉన్నది ఇలా 5,02,000 వచ్చింది. వాళ్ళకి లాస్ట్ టైం 30% ఉండేనే, 30% ఉండే. అది వాళ్ళు 46%కి వచ్చి 16% ఓటు అదనంగా యాడ్ అయ్యింది. వాళ్ళ 16 యాడ్ అయితే మాకు 10 యాడ్ అయింది. వాళ్ళ 16 యాడ్ అయింది, మాకు 10 యాడ్ అయింది. ఈ 16 ఎక్కడికి వెళ్ళిపోయింది, బీఆర్ఎస్కి వెళ్ళి. అంటే నేను క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. సరే, ఏదైనా కానీ ఏది ఇస్తుందో ఆల్వేస్ ఓటర్ ఇలా తీర్పు ఎవరమైనా దాన్ని ఆమోదించాల్సిందే. అంటే ఇంత
అంటే క్లిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో వీళ్ళ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు ఏదైతుందో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకుండా మంచిగా కానీ కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ఓటును బీజేపీకి మరల్చాలనే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇంత అదిలో కూడా ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐల్ గెట్ మోర్ దాన్ 20,000 మెజారిటీ టు బి ఫ్రాంక్. మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పి నేను సరే ఆశించిన ఫలితం పొందలేకపోయినా, అయినప్పటికీ కూడా నేను జగిత్యాల ఓటర్ మహాశైలు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా కార్యకర్తలు, ది ఎంటైర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఏదైతుందో కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో బాధ్యతాయుతంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుచుకోవాలి ఒక పట్టుదలతోని నాకు కృషి చేసింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ అండ్ నాయకత్వం కూడా చెప్పంటున్నా. ఒక దశలో ఏదైతుందో జగిత్యాలలో వచ్చి నిజామాబాద్ పోటీ చేయడం ఏంటని కూడా ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఏదైతుందో జగిత్యాల ఇది పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనే విధంగా నన్ను ఆదరించిన నిజామాబాద్ ప్రాంతం, నిజామాబాద్ అర్బన్ మనం పెద్ద మెజార్టీ వల్ల 16,000 పై మెజార్టీ నిజామాబాద్ అర్బన్ ఏ అరవింద్ గారి నేటివ్ అని అనుకుంటా. జగిత్యాల నేను చెప్పుకున్నట్టు అరవింద్ కూడా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు కదనే, అక్కడ కాంగ్రెస్ 16,000 మెజార్టీ. అంటే వాస్తవం నిజామాబాద్ ప్రజానీకం ఏదైతుందో నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఎన్నిక సరే ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి. అది ఏ రాజకీయ పార్టీ కానీ. ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభం అనేది ప్రధాన అంశమే. చక్కెర కర్మాగార పునఃప్రారంభం అనేది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తప్పకుండా ఏదైతుందో మొన్నటి శాసనసభే కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి, ఈ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు ప్రకటన చేసిండ్రు, విశ్వాసం ప్రకటించిండ్రు. తప్పకుండా దాన్ని పునఃప్రారంభం చేయడానికి సాధ్యమంత తొందరలో ఇది కార్యరూపం దాల్చబడే విధంగా చర్యలు చేపట్టబడుతుందని చెప్పని పేర్కొంటున్నాను. అట్లా ఇతరత్ర సమస్యలు ముఖ్యంగా మా గల్ఫ్ కార్మికులు అని చెప్పి అంటారు. ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక వీళ్ళ దేశం కానీ దేశం పోయి కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు దూరంగా ఏది ఉపాధి పొందుతున్నారో వాళ్ళ సంక్షేమార్థం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ విద్య వైద్యం సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కల్పింపు చేయబడే విధంగా, అట్లాగే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరి మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలు ఆదుకునేబడే విధంగా ఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టబడే విధంగా, అంటే నాకు దూచిన నేను ప్రధానమైన అంశాలు చెప్తున్నాను. ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు. మూడోది బీడీ కార్మికుల సమస్య. మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏదైతుందో ఎక్కువగా బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. ఆ బీడీ పరిశ్రమపై ఆధారపడ్డటువంటి కార్మికులకు వీళ్ళు కేవలం 2014 అనే కట్ ఆఫ్ డేట్తోని 14 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందినటువంటి యొక్క కార్మికులకు పెన్షన్ సౌకర్యం లభిస్తలేదు. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పింప చేయబడడంతో పాటుగా వారికి ఇతర సంక్షేమ కార్యక్రమాలు వారి వేతనాలకు సంబంధించే కానీ, ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి సంబంధించే కానీ, వైద్య సదుపాయానికి సంబంధించే కానీ ప్రాధాన్యత అనుగుర్తపడే విధంగా ఈ 3 అంశాలపై నేను నా బాధ్యత గుర్తు చేయబడిందని భావిస్తున్నాను. అట్లా విద్యార్థులు నిరుద్యోగ యువత ఎట్లయితే ఇలా ప్రభుత్వ పరంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ రంగంలో విద్యాబోధన సదుపాయం పొందుతున్నటువంటి ఒక కుటుంబాలకు ఏదైతుందో ఈ ఫీజు అనేది అధికమైపోయింది.
ఆ ఫీజు భారాన్ని ఏ విధంగా కట్టడి చేయటం, ఫీజు భారాన్ని ఏ విధంగా కట్టడి చేయటం, ఒక ఈ ప్రైవేట్ విద్యాలయంలో ఫీజు నియంత్రణ చట్టం అనేది ఒకటి రావాలి. అట్లాగే ఈ రిజర్వేషన్ అంశం కూడా ప్రధానమైందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఆల్వేజ్ నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఇవాళ మోడీ గారు ఏది ఇస్తుందో అని కేవలం వీళ్ళకి ఉన్నత వర్గాలకు వారికి మాత్రమే ప్రతినిధిగా భావించటం దురదృష్టకరం అని చెప్పండి. మోడీ గారు ఏది ఇస్తుందో కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే ప్రతినిధిగా భావించడం దురదృష్టకరం అని చెప్పంటాం. ఇలా ఉన్నత వర్గాలలో నిరుపేద వర్గాలు ఉండడం సహజం. వారి కొరకు నువ్వు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించు, వి వెల్కమ్ ఇట్. కానీ వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులు, బలహీన వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క కుటుంబాల గురించి వారి విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించే బాధ్యత వీళ్ళ ప్రభుత్వంపై మోడీ గారికి కేంద్రమవుతుందని చెప్పండి. మీరు ఏ రాజ్యాంగ సవరణతో ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో ఆ ఈడబ్ల్యూఎస్ అమల్లో వీళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎక్స్క్లూడ్ చేశారు. వాళ్ళకి అందులో అర్హత తొలగింపజేశారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి ఇవాళ ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళ దానిలో ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ రెండు ఉంటాయి బాబు. ఒకటి సామాజిక వెనుకబాటుతనం, రెండోది ఆర్థిక వెనుకబాటుతనం. ఇవాళ దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏది ఇస్తుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నారు అనే ఒక భావనతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏది ఇస్తుందో జాతీయ స్థాయిలో 7.5%, మన రాష్ట్ర స్థాయిలో 10% రిజర్వేషన్ అమలు. అట్లే బీసీలకు ఏది ఇస్తుందో రాష్ట్ర స్థాయిలో 25%, జాతీయ స్థాయిలో 27% అమలు అవుతుంది. వీటి సంబంధం లేకుండా మోడీ గారు ఏం చేసిండ్రు, కేవలం ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు అని చెప్పని, అంటే బై ఎక్స్క్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎక్స్క్లూడ్ చేసి వారికి ఇందులో అవకాశం లేకుండా చేసి, అంటే వీళ్ళకి అవకాశం లేకుండా చేయడంతో వీరికి అవకాశం లభిస్తుంది. వీళ్ళందరూ ఒక 75% పక్కకు వైదొలిపోతారు. ఎస్సీలో ఒక 15%, ఎస్టీలో ఒక 10%, 25%, బీసీలో ఒక 50%, 75% వైదొలిపోతే మిగిలిది 25% ఉంటారు కదా. ఈ 25లో ఎవరు వస్తారు? హిందువులలో ఉన్నత వర్గాలు, అట్లాగే ముస్లిం సమాజం వాళ్ళు మాత్రం 20% వస్తారు. ఆ 25% కొరకు ఏదైతుందో అందులో ఆర్థిక వెనుకబడి గురవుతున్న వారికి ప్రత్యేకంగా 10% సౌకర్యం కల్పించి, అంటే వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మేమేమంటున్నాం, యూ డిడ్ రైట్ థింగ్. ఈడబ్ల్యూ రిజర్వేషన్ను మేము విభేదిస్తలేం, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎక్స్క్లూడ్ చేయడాన్ని విభేదిస్తాం. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా అందులో చేర్చండి, వాళ్ళు కూడా అవకాశం కల్పించండి. ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్లో అవకాశం కల్పించాలి, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయకూడదు. అదొక విధంగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పంటున్నాం. దయచేసి మరి మోడీ గారు ఏదైతున్నదో ఇవాళ కనీసం ఈ పర్యాయమైన ఆయన గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక ఈ ఉన్నత వర్గాల పక్షపాతితనం ఏదైతుందో దాన్ని సరి చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వెనుకబడి గురవుతున్న వాటి గురించి కూడా ఆలోచన చేసి ఈ ఈడబ్ల్యూఎస్ను ఏదైతే ఇట్ పర్టైన్స్ టు ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని చెప్పాను, అది తొలగించండి సరిపోతుంది. అంతే, అందరికీ అవకాశాలు చేయబడే విధంగా ఆ చట్టాన్ని మార్పు చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. దానికి అనుగుణంగా నేను రాజీవ్ గాంధీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. నేను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఏదైతున్నదో రాజీవ్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను వివక్ష గురి చేస్తుందో వారికి న్యాయం చేయబడే విధంగా చట్టంలో మార్పు
తీయబడటానికి ఏదైతే ఉన్నదో పార్లమెంటు చర్చా వేదిక కాబోతుందని చెప్పాను కూడా నేను పేర్కొంటాను. థ్యాంక్ యూ. నా రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుంది. నేను చెప్పినగా నేను టిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితం కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో నా చివరి శ్వాస వరకు, నేను మొన్న చెప్పిన మీటింగ్లో కూడా, నేను మంచంలో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఓటమి నాకు బాధ్యత పెంచింది అనుకుంటా, కానీ ఏదైతే ఉందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తానని చెప్పి నేను భావించుంటాను. ఓటమి నా బాధ్యతను పెంచిందని చెప్పి అనుకుంటాను. నేను నన్ను నైరాశ్యాన్ని లోన్ చేస్తానని చెప్పి భావించాను. నాకున్న అనుభవం ఏదైతుందో ప్రజా సంక్షేమానికి తోడ్పడా. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉంటాడే, ఆయనకున్న అనుభవం అనేది ఏదైతున్నదో సాంకేతికంగా సలహాలు సూచనలు ఉండే. నేను ఏదైతుందో పదవి హోదా అనేది ప్రధాన పదవి హోదా అనేది నేను ఆశించిన పదవి పొందలేకపోవచ్చు కాక, శాసన మండలి ఇంకా 9 మాసాలు ఉంది. నాకు శాసన మండలి ఇంకా 9 మాసాలు ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ 9 months నేను శాసన మండలి సభ్యుడిగానే ఉంటాను, నేను కొనసాగుతాను. ఈవెన్ తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు తోడుంటుంది. ఆ అనుభవంతో ఏదైతే ఉందో నా జీవితకాలం ఏదైతే ఉన్నదో నా తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో కొనసాగుతాను. అది ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అంతే వీడు పారిపోతాని చెప్పి అనుకో. అంటే ఇప్పుడు నేను స్థానికుని అనే భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకొని ఇక్కడ పోటీకి వచ్చింది. వాస్తవంగా పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు సూచన చేసింది, నా మీద ఒత్తిడి తెచ్చింది, మీకు అందరికీ తెలిసింది. కానీ నేను చేస్తే, నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తే, ఎందుకంటే నాకు జగిత్యాల నా స్థానికత, నేను ఇక్కడికి వెళ్ళి చేస్తే నా ప్రజలకు సేవ చేసిన అవకాశం నాకు లభిస్తుందని చెప్పి సరే ఇక్కడ వచ్చిన ఫలితం పొందలేకపోవచ్చు కాక. పొందలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి, దేవుడి ముందు మనిషి ఎంతనే తలగాల్సిందే కదా. దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పి అంటుండే. నేను ఒక మానవుని, ఒక మనిషిని చెప్పంటున్నాను. నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చి అడ్డం పెట్టిన తర్వాత తల వంచాల్సి వస్తుంది. వంచాల్సి తల వంచి అంతే తప్ప దాన్ని మనము నిర్ణయం తీసుకున్నది కొంత అనిపిస్తుంది, ఆచరణ ఫలితం పొందలేను అంతే తప్ప. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా జరిగింది అనేది మనకందరికి తెలుసు. నేను స్థానికత ప్రాతిపదికన ముందుకు పోయిన, నేను స్థానికత కంటే ఏదైతున్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు. మోడీ గారు 2 కనబడ్డాయి. ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు, నేషనాలిటీ, ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయత అనేది, నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ. మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత, నేషనాలిటీ, వాళ్ళ మోడీ దేశమే మోడీ అనేది ప్రచారం చేసి, ఒక కాలం లోపల నెహ్రూ అంటే దేశం అని ఉండే. ఒక కాలం లోపల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, కొంత తర్వాత ఇందిరాగాంధీ గారు ఉండి వీళ్ళు మోడీ గారిని ఆ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి, ఆ జాతీయ భావన వచ్చే వరకు ఏదైతుందో ఈ స్థానికత అనేది దాని ముందు నిలబడలేకపోయింది. దానికి తోడు ఏదైతుందో దేవుడైపోయాడు. మోడీ గారు దేవుడైపోయాడు. దేవుని ముందు ఎవరిమైనా తలవంచాల్సిందే కదా, తలవంచి అంతే తప్ప మనం వేరేలాగా అనుకోవడానికి. ఈ 2 ముచ్చాలు రాయి ఫ్యాన్ పెట్టవా, అది ఏమి మళ్ళీ ఎమ్మెల్యే గారు సొంత ఊరు కాబట్టి ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసి ఓటు తెచ్చుకోకుండా ఇబ్బంది అవుతుందని చెప్పి తీవ్ర ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం కూడా 3వ స్థానానికి పరిమితమైండు. బట్ ఇక సెక్యూర్డ్ 641 ఓట్స్ వచ్చినాయి ఆయనకి. ఇక బీజేపీకి 739 వచ్చింది, 100 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 102 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 102 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ ప్రయత్నం లేకుంటే ఈ 640 కూడా దాదాపు 500 ఓట్లు ఇటు మరుగుతుండే. అంతలో అదే జరిగింది. నేను ఎక్కడ ఉంటా, 800 ఓట్లలో ఉన్నా. ఇప్పుడు నేను 800 ఓట్లతోని నేను లీడ్లో ఉన్నా, ఫస్ట్ ప్లేస్లో ఉన్నా.
అంతర్గామలో ఇవాళ నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నా. అంతర్గామల ఫస్ట్ ప్లేస్లో ఉండాల. అది సంజయ్ గారు వారి యొక్క కృషి ఫలితం, సంజయ్ గారి కృషి ఫలితం అని చెప్పి అంటున్నాను. ఎమ్మెల్యే గారి కృషి ఫలితం. ఆయన అంతా ఇదే కృషి చేస్తే నా గౌరవం దక్కుతుండే, ఇనుబడిస్తుండే. భాస్కర్